In which of the following can undergo a chemical reaction? MgSO4 plus Fe, ZnSO4 plus Fe, MgSO4 plus lead, CSO4 plus Fe. So this reaction is based on displacement reaction. సో ఎక్కడ రియాక్షన్ జరుగుతుందో అనేది ఈ 4 కేసెస్ లో మనం వివరించాల్సి వస్తుంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అంటే బేసిక్ గా మనకి రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ గురించి తెలుసుండాలి. సో రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ ఒకసారి గమనించండి. పొటాషియం అన్నిటికంటే మోర్ రియాక్టివ్, దాని తర్వాత సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, తర్వాత హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. ఈ విధంగా మనకి రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. ఇందులో మోర్ రియాక్టివ్ మెటల్స్ అంటే టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి మెటల్స్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఇన్ ద సొల్యూషన్ దే కెన్ డిస్ప్లేస్. లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ని డిస్ప్లేస్ చేసి న్యూ సబ్స్టెన్స్ ని ఫామ్ చేస్తాయి. ఇలా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ మోర్ రియాక్టివ్ మెటల్స్ ని డిస్ప్లేస్ చేయవు. ఒకసారి గమనించండి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్ లో ఐరన్ తో రియాక్ట్ అయితే మెగ్నీషియం అనేది డిస్ప్లేస్ అవుతుందా లేదా ఒకసారి గమనించండి. మెగ్నీషియం is there in top position, more reactive place when compared to the iron. అంటే ఈ ఐరన్ అనేసి మెగ్నీషియం ని డిస్ప్లేస్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ రియాక్షన్ జరగదు. జింక్ సల్ఫేట్ విత్ ఐరన్ ఒకసారి గమనించండి. ఈ జింక్ సల్ఫేట్ లో జింక్ అనేది మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్ టు ఐరన్ కాబట్టి ఐరన్ ఈ జింక్ సల్ఫేట్ ని డిస్ప్లేస్ చేయలేదు, అందువల్ల ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరగదు. సో ఇక్కడ గమనించండి, లెడ్ అండ్ మెగ్నీషియం. లెడ్ అనేది లీస్ట్ రియాక్టివ్ మెటల్, మెగ్నీషియం అనేది మోర్ రియాక్టివ్ మెటల్. సో లెడ్ అనేది మెగ్నీషియం ని డిస్ప్లేస్ చేయదు కాబట్టి ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరగదు. ఈ కేసులో గమనించండి, కాపర్, ఐరన్. కాపర్ అనేది లీస్ట్ రియాక్టివ్ వెన్ కంపేర్ టు ఐరన్. సో ఇప్పుడు ఐరన్ అనేది కాపర్ ని ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఒకవేళ కెమికల్ రియాక్షన్ జరిగితే ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో ఒకసారి గమనించండి. CuSO4 ఐరన్ తో గన రియాక్ట్ అయితే FeSO4 ప్లస్ కాపర్